వెల్కమ్ టు ది క్లాస్ పిల్లలు. ఈరోజు మనం భాగవతంలోని ఒక కథను తెలుసుకుందాం. భాగవతాన్ని రచించింది ఎవరో మీకు తెలుసా? టీచర్, భాగవతాన్ని సంస్కృతంలో రచించినది వేదవ్యాస మహర్షి. కరెక్ట్ ఆన్సర్. స్పందన, ఎలా తెలుసు నీకు ఇది? మా నాన్నగారు రోజు మాకు ఎన్నో కథలు చెప్తారు. భాగవత కథలు, రామాయణం, మరింకెన్నో. అవునా, అది చాలా మంచి విషయం. సరే, మరి మన పాఠంలోకి వెళ్ళిపోదాం. సరే టీచర్. విష్ణుమూర్తికి 10 అవతారాలు. ఇప్పుడు మనం అందులో మత్స్య అవతారం గురించి తెలుసుకుందాం. మత్స్యము అనగానేమి? టీచర్, నేను చెప్తా. మత్స్యము అనగా చేప. వావ్ అర్జున్, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మదేవుడు సృష్టి చాలించి నిద్రపోగా హయగ్రీవుడనే రాక్షసుడు తల క్రిందనున్న వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు. అది చేప రూపంలోనున్న శ్రీమన్నారాయణుడు గుర్తించాడు. హయగ్రీవుణ్ణి వెంటాడి తన తోకతో వాణ్ణి మర్దించి చంపి వాని వద్దనున్న వేదాలను తీసుకొని వచ్చాడు. టీచర్, శ్రీమన్నారాయణుడు అనగా ఎవరు? శ్రీమన్నారాయణుడు అనగా విష్ణువు. విష్ణువు, కృష్ణుడు, రాముడు అన్నీ అతనే. ఆ తర్వాత ఏమైంది టీచర్? అప్పటికే బ్రహ్మదేవుడు నిద్ర ముగిసింది. ఆ సమయంలో విష్ణువు వేదాలను తీసుకువెళ్ళి ఆయనకు అప్పగించి జరిగినదంతా వివరముగా చెప్పాడు. దానికి బ్రహ్మ ఎంతగానో సంతోషించి మత్స్యరూపమైన విష్ణుమూర్తిని 1000 సార్లు స్తుతించినాడు. టీచర్, స్తుతించడము అంటే? స్తుతించడం అంటే స్మరించడం. అంటే విష్ణునామాన్ని 1000 సార్లు స్మరించాడని అర్థం. టీచర్, కథ చాలా బాగుంది. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.